Book number 7. సంగాతులే యేసుట కూసేవాడు మనకు ఎన్నటికెల్ల జీవుడిచ్చేని కళింజే దేవుని కొడుకుగాన అల్ల సెప్పిదే దేవుని దగ్గరుండి సెప్పెప్పినివాడుగాన యేసు చేసిన అద్భుతాలు అది సత్యంగానట తెలియిచ్చి. സംഭവം 1 യേശു ജനനം യോഹന്നാട് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 1 തൊട്ട് 14 വരെയൊക്കെയുള്ള വാക്യാളാണ് ലൂക്കോസ് എഴുതിന് സുവിശേഷാന 2 അധ്യായന 1 തൊട്ട് 20 വരെയൊക്കെയുള്ള വാക്യാളാണ് കൊലോസ്യർ എഴുതിന് ലേഖനാന അധ്യായം 16 వాక్యానాను ఈ సంభవం వివరించేదిగద్దు. ఏండ్లు ముందుగా ఇస్రాయెల్ దేశాన బేత్లెహేమట చెప్పే స్థలాన ఒక ఆవదుడిని ఆన యేసు జనిచింది. అట్ట యేసు ఒక సాధారణ బిడ్డ కాదుండే, యేసు ఒక ప్రత్యేకత గల బిడ్డగాన ఉండింది. యేసు అమ్మ ఒక కన్యകയാണ് ఉండి అల్ల చెప్పిదే అది ఒక కాలమూను ఒక మగవాడాയിട്ട് శారీరకమై బంధం ఉండి మరీ అట్టగాన దాని పేరు. స్వర్గానుండే ఒకే ఒక సత్యం గల దేవుడుగాన యేసు అప్పుడు మనసుని బిడ్డ ఈ జనచాని ముందురియేనే యేసు స్వర్గాన జీవించి ఉండే. యేసు ముందుగానే దేవుని ఒప్పంగాన ఉండింది. యేసు లోకంత సంపాదించే యేసు దేవుని దగ్గరుండికెల్లా ఆత్మీయ జీవితం ముందటి మనిషి ఇచ్చే అట్టన్నాను అత్తా మాచలుగాను ఆ ఆత్మీయ జీవితం లేగేనయ్యే. കാരണം വാറ് ദേവിന് തെരുവില് പകരം സാത്താന്തീന് മരണന്തീന് തെരുവില് వెనికే పొయ్యేని వెదిహెత్తిరి. యేసు ఒక బిడ్డ అయిందాను భూమి వచ్చింది మనకు దేవిందా ఎరగసేసేనీను మనకెల్ల వనహాను దేవుని బిడ్డలకొచ్చట సూవిచేనీ కాన. സംഭവം 2 യേശു നീളുത വീഞ്ഞു ശേഷി മാറ്റ യോഹന്നാട് എഴുതിന് സുവിശേഷാന 2 അധ്യായന 1 തൊട്ട് 18 വരെയുള്ള വാക്യാളന ఈ సంభవం వివరిచేదిగద్దు. యేసు పెద్ద పెరిగి ఒక మగవాడయ్యే ఒక దినమ యేసును వాని అమ్మ మరియేను శిష్యమ్మారును గలీలాట చెప్పే స్థలానకెల్లా కానావునకెల్లా ఒక పెండ్లీ పోయిరి. యేసు దేవిని కొడుకు కానాట మరియ తెలుసుకుండే దానియోని పెండ్లి గొప్పన వీഞ്ഞു കളഞ്ചനമാന మరియే ఆ కార్యం యేసుడ చెప్పే. വനഘ മറിയെ പെനിക്കാളോട് സെപ്പെ యేసు మీయుడ చెప్పేదత్తానే సేయండా. ആടപെയ്യ 6 రాయి పాత్రాలు ఉండియుండే యేసు పెనికాళుടെ సెప్పെ ఈ రాయి పాత్రల నీళ్లు నిప్పండ అల్ల యేసు చెప్పే వారు అదే తిరుగ చేసిరి. അവിടെ యేసు సెప్పെ ఇప్పుడు ఈ వీഞ്ഞు తెచ్చిందాన్ని పెండ్లి వచ్చిన పెద్దవాణి కొండయండ. ఆ మనిషి నీళ్ళుద వీഞ്ഞു చేసిందాత తాయి రుచి చూడనమాన ఎదుగా ముందిని వీഞ്ഞు కానట ఎరియే. ఇది గాన యేసు చేసిని ముందటి అద్భుతం. యేసుకు దేవుని దగ్గరుండికెల్లా పెయ్య శక్తి గద్దట యేసు శిష్యమ్మారు కెని తొడంగిరి. వారు యేసుద విశ్వసిచ్చిరి. സംഭവം 3 యేసు నిక్కెదుమోసుడ తవు ఎట్టి యోహన్నాడు ఎഴുതിന് സുവിശേഷാന 3 അധ്യായന 1 തൊട്ട് 36 വരെ കല്ല വാക്യാളന ഈ സംഭവം వివరిచేదిగద్దు. నికోదెమోస్ యహూదమారి కూటాన ఒక పెద్దవాడుగాన ఉండియుండిద్ది. యేసుకు అద్భుతాలు చేసేని కళంజట వాడు వినే. యేసు దేవుని దగ్గరుండికెళ్ళ వాడు గానాట వాని తెలుసు ఉండే. అల్లవాడు ఒక జామున యేసుడ దేవింద పట్టి అడియేని పేయే. యేసు వానిയുടെ సెప్పെ సత్యమైందని నేను మీ కూడా చెప్పే వనహా జనసేన ఓబిరిగిని దేవుని రాజ్యం కెనేని കളഞ്ചല്ലേ. നിക്കതോമോസ് യേശുയുടെ അടിയെ വയസ്സേനി വാനി എല്ലാ രണ്ടാമതെന്ന് ജനിച്ചേനി കളഞ്ച്. యేసు వానిയുടെ సెప్పింది ఇల్లగాన ఒక బిడ్డ అమ్మ గడప నుండి జనించానోడు ఆ బిడ్డకి శరీరం కొని ఎలా జీవితం గద్దు ఆత్మీయ జీవితం దొరికిని ఒక మనసుని దేవుని ఆత్మ నుండి జనించాల. యేసుద വിശ്വസിച്ചേവാറിന് അനുസരിച്ചേവാറന്ത്രിന് വനഹാന് ജനിച്ച് ദേവിനി ആത്മാവിന എന്നിട്ടീ ജീവിച്ചറ്. അട്ടെ യേശുദ് വിശ്വസിച്ചാനി വാരി എന്നിട്ടിക്കല്ല മരണം കാന. സംഭവം 4 രാജാവത് സേവിച്ചേവാട് യേശു മുന്തിരിയെ മുട്ടുകുത്തെ. രാജാവത് സേവിച്ചേവാനി കൊടുഹുകു വെക്കടിച്ച് തീരെ വയകാനുണ്ടിയുണ്ട്. യോഹന്നാട് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 4 6 തൊട്ട് 4 വരെയൊക്കെയുള്ള വാക്യാളന ഈ സംഭവം వివరిచేదిగద్దు. మీ కొడుకుకు తీరే వయగనైపోతే మీరు ఏడు సేత్రు
రాజావుది సేవిచేవాడు యేసుది కెనిపెట్టేని ఎదుగా దూరం నడిచే వాడు యేసుడ అపేక్షించే. కర్తావే, నా బిడ్డ దొల్లా ముందుగా నువ్వు రావలా. അവിടെ യേശു മറുപടി സെപ്പെ. నువ్వు పొక్కో, నీ బిడ్డ జీవిచ్చు. ఆ మనసుడు యేసుది విశ్వసిందాను ఇట్టీపేయ. వాడు ఇల్లందా ముందుగా వాని పెనిక్కాళ్ళు వాంది కెనిరి. బిడ్డ దెన్నం మారుండట వారు చెప్పిరి. నీ కొడుకు జీవిచ్చు. అల్లా యేసు చెప్పిని అవుడుదేనే బిడ్డ దెన్నం మారే. యేసు దేవుని దగ్గరుండి కానాట ఆ మనసుడును వాని కుటుంబమును విశ్వసిచిరి. సంభవం 5. చెరువు దగ్గరకెల్ల ఒక దెన్నకాడు. యోహన్నాడు ఎళిదిని సువిశేషాన 5ാമത്തെ అధ్యాయాన 1 തൊട്ട് 47 വരെക്കെല്ല వాక్యాలన ఈ సంభవం వివరిచేది గద్దు. ఎరుషలేమట్ట చెప్పే అంగాడిన ఒక చెరువుండి. ఆ చెరువు పేరు ఎబ్రాయ పేరు గల్ల బెదస్తాటగాన. ఆడ పల దెన్నం గల్లవారు ఉండిరి. ఆ దెన్నకాళ్ళు నీళ్ళెలిగేదాత కెనేని కాశీ ఉండ్రి. ఒగో వేళെ ఒక దూదడొచ్చిందాను నీളുద ఎళహు. అవుడు ఒవరు ముందుగా నీളുగు దియేది వారి దెన్నం మారి దొరుకు. అల్ల మాచులు విశ్వసియుండ్రి. 38 ఏండ్లయిందాను ఒక దెన్నం గెల్ల మనసడు చెరువు దగ్గర ఉండియుండే. వాంద యేసు కెనియేడి యేసు వానియుడా అడియే. నిక్కి నీ దండం మారేని ఆశగద్దునా. അവിടെ ആ ദണ്ണക്കാടില്ല സെപ്പെ. నత్త చెరువును దిచ్చి విడిచేని ఒవరూ లేదు. నేను దిగచుడియ వేరెవరన్నాను దిగురు. അവിടെ യേശു ദണ്ണക്കാനിയുടെ സെപ്പെ. లేయి, నీ సాపద ఎత్తిందాను నడి. അവിടുതേനെ ആ മനസ്സിന് ദെണ്ണം മാരെ. ദേവിന് ശബത്ത് തിനുമ വാനി ദെണ്ണം മാറ്റണമാണ. കൊച്ചം മാച്ചല് യേശുകൂട റോസം പെടിരി. ശബത്ത് തിനുമ ഒക പെനീന് ശേഷിനി 10 കാന യഹൂദന്മാരി നിയമം. ആ ദിനുമ വാറ് ദേവിന്റെ ആരാധിച്ചേനി മാറ്റിപ്പെട്ടേ ദിനുമ കാണാ. దేవుని కొడుకు కానట వారిద చూపించేని కాన యేసు ఈ అద్భుతం చేసింది. శబత్తు దినమా ఏమిటేది దేవుని దినమా దెన్నంద మాటేని యేసుకు అవకాశం ఉండే. అట్ట యహూదന്മാർ యేసుది విశ్వసిచేని ఆశపడలే. സംഭവം 6. യേശു 5000 മാസുలకు ഭക്ഷണമിచ్చి. യോഹന്നാട് എഴുതിനി സുവിശേഷാന 6ാമത്തെ അധ്യായാന 1 തൊട്ട് 15 വരേന് 25 തൊട്ട് 88 വരേന് കെല്ല വാക്യാളിന ഈ സംഭവം വിവരിച്ചേది ఎద్దు. యేసుగు దెన్నకాళ్ళద సుగపెడితేని కళంజట కొచ్చం మాచలు వినింది ఎద్దు. దానియోని ఒక దినుమ ఒక పెయ్య జనక్കൂటం ఒక దూరానకెల్ల స్థలంగు యేసు వెనికే పోయిరి. పొదుమాఫ యగనమాన యేసు వాని శిష్యന്മാരുടെ സെപ്പെ. వీరి తినేని మనము ఏడుండి రొట్ట తీర్తురు. അല്ല യേശു വാരിത പരീക്ഷിച്ചേനി ഇതി അടിയെ ഒക ശിഷ്യയുടെ സെപ്പെ. ఇదే 5 రొట్టేను 2 మీను కొండ ఒక మొగ బిడ్డ వచ్చుండి. అట్టన్నాను అది ఎత్త మాచులుగు తెగంజు. యేసు అందిరిదాను కుసాండబెట్టే. యేసు రొట్టేను మీను ఎత్తిందాను దేవుని నంది చెప్పే. వనహ యేసు ఆ మాచులు కత్తాను ఆ రొట్టేను మీను ఎత్తిందాను వారి పొట్ట నిండందెక్కాను తినేనికెల్ల భక్షణమిచ్చే. അവിടെ യേശു ജനങ്ങളുടെ സെപ്പെ. నశించిపోయే భక్షణంగా అయితే కాదు, ఎన్నిటికెల్లా జీవినికెల్లా భక్షణంగా అయితే పెనిసేయండ. నేను జీవిని రొట్టగాన నా దగ్గర వచ్చేవారి ఒకనాడేను ఆకలి అయ్యల్లే. నత్త విశ్వసించేవారి ఒకనాడిని దెప్పి అయ్యల్లే. സംഭവം 7. യേശു നീളുമീന്തകൂടി നടിಸಿ. യോഹന്നാട് എഴുതിന് സുവിശേഷാന 6ാമത്തെ അധ്യായാന 15 തൊട്ട് 21 വരെക്കെല്ല വാക്യാളിന ఈ సంభవం వివరిచేది గద్దు. మాసులుగు తినేని ఇచ్చిని సేళం యేసు వాని శిష్యుమారుడా ఇట్టీ పొక్కండట చెప్పే. అప్పుడేని దేవునియుడా తవురు కట్టేని యేసు ఒత్తయే కొండ మీద ఎక్కిపోయే. శిష్యന്മാరు పొద్దుమాఫ ఎగనమాన సౌద్రంగు పోయిందాను. ఆడకెల్ల ఒక దోణిని ఎక్కిందాను కఫర్నహూముగు పొయ్యీనుండ్రి. గుమ్మెయ్యేడీను వారి దగ్గరకు యేసు అంది ఉండ్లే. అవుడు కవుక్కట సౌద్రాన ఒక పెయ్య గాలడిసే. అవుడు యేసు నీళ్ళు మీద కూడి నడిసి వారి దగ్గరకు వచ్చేది కెనిందాను శిష్యന്മാరు వెరిసిరి. యేసు ఏదో ఒక ఆత్మావు కానట శిష్యന്മാరు తలిపిరి. యేసు దోణి దగ్గర అందనమాన శిష్యന്മാരുടെ చెప్పే. ఇది నేను గానా వెర్రొద్దు. അല്ല യേശു സെപ്പെ. యేసు వారి వెట్ట దోణినెక్కే. అవిటియేడే పెయ్య గాలి నిలిసే. యేసుగు దేవుని శక్తి గద్దట శిష్యന്മാరు వనహాకెనిరి.
సంభవం 8 యేసు ఒక కెండ్లు తెలాని వాని కాഴ്చిచ్చే యోహన్నాడు ఎళిదిన సువిశేషాన అధ్యాయం 9 1 തൊട്ട് 41 വരെ గల వాక్యాలన ఈ సంభవం వివరిచేది గద్దు. ఒక కాలాన జన్మనా కెండ్లు గెనాని ఒక మనసరుండియుండే. కెండ్లు తెలాంది దేవుని దగ్గరుండికెళ్ళే శిక్ష కాననో അല്ല, ശിഷ്യന്മാർ തലിഫിരി. ఈ మనసడే ఒక ప్రత్యేక ఉద్దేశంగాన కెండ్లు తెలాని వాడే జనిచింది. യേശു ശിഷ്യന്മാരിയുടെ സെപ്പെ. నేను లోగానుండేనావిడు లోగానుండే వెళిచింగాన. അല്ല യേശു സെപ്പിന്താണ് നേല ഉംസിയേടി അടുസ് സമ്പാരിച്ചിന്താണ് കെണ്ട്ല് തെലാനിവാനി കെന്നിന അടുസത സരിമേ. അവിടെ യേശു സെപ്പെ. నువ్వు శిలోహమట్ట చెప్పే సెరువున పోయిందాను నీ కెండ్లుద కెడుగు. వనకవాడు కెండ్లు కాഴ്ച గల్లవాడే వచ్చిందాను యేసుదకేనే. సంగాతులు ఈ మనసుడు జనిచేనవిడుదేనే కెండ్లు తెలగాని ఉండి వాడు కాన. అట్ట మనమందరూనే ఆత్మీయమైందానే కెండ్లు తెలాని వారు కాన. మనకు దేవుని తెరువులు కెనేని കളിഞ്ചല്ലേ. അട്ടെന്നാനു യേശു സെപ്പെ. నేను లోగానగల్లా వెళిచింగాన. నత్త విశ్వసించిందని నా వెనక్కి వచ్చేవారు గుమ్మున నడగనే దేవుని వెళిచాన నడితే ముక్కి అందిరిగిని దేవుని వెళిచం కెనేని കളിഞ്ചు. సంభవం 9 యేసు లాసరుద మరణానుండి పిలిసి యోహన్నాడు ఎళిదిన సువిశేషాన అధ్యాయం 11 1 തൊട്ട് 46 വരേക്കുള്ള വാക്യാളുന ഈ സംഭവം വിവരിച്ചേതി ഗദ്ദ്. యేసు లాసరుదాను వాని 2 తోడువుట్లేని മറിയതാണ് മാർത്തതാണ് സ്നേഹിച്ച് ലാസറുക്ക് ദെണ്ണമൊച്ചെ. അട്ടന്നാനും യേശു സുടിയേന് ലാസറ് దగ్గర പോലെ കൊച്ചൻ തിനുമല് കളഞ്ചനമാന యేసుവാని శిష్యന്മാരുടെ సెప్పെ. లాసరు చెచ్చే నేను ఆడ లేఖన ఉండిందాని అని నేను సంతోషిచ్చే. కారణం నత్త విశ్వసించని అది మెత్త సగాయిచ్చు మనకి ఊడు వాని దగ్గరికి పోతాం. యేసు రాగనమాన ലാസറുദ റായറിന പെട്ടിയേടി 4 ദിനമ കളിഞ്ചിയുണ്ടേ. യേശു വാന്റെ സുഖപ്പെടുത്തേനി రాగాందానియోని తోడవుట్లు సంగడపెడిరి. അവിടെ യേശു സെപ്പെ. మీ తమ్ముడు లేచొచ్చు. యేసు జനങ്ങളൂടെ రాయర తెరిసేని సెప్పെ. അവിടെ യേശു പിലിസെ. లాసరే బేటీ దీరా. బట్టలన పొదింజిని నెలయికాన లాసరు పీనుగు పెట్టే రాయറിനുండి బేటీ వచ్చింది. യേശുദ വിശ്വസിച്ചേവാറ് ദൊല്ലി തന്നാനും എന്നിട്ട് ഇനി ജീവിച്ചിറ് മീറിത് വിശ്വസിച്ചേർന്നോ. సంభవం 10 యేసు కురిసిన దొల్లె యోహన్నాడు ఎళిదిన సువిశేషాన అధ్యాయం 18 1 തൊട്ട് 40 വരെ గల వాక్యాలనాను అధ్యాయం 19 1 തൊട്ട് 30 వരെ గల వాక్యాలనాను ఈ సంభవం వివరిచేది గద్దు. యేసు దేవిని కొడుకు గానాట అద్భుతాలు చేసిందాను యేసు తెలియిచ్చి దానియోని గాన యహూదమారి యేసు కూడా పొసీని తోనింది. అల్లవారు యేసు దొల్లగెట్టేని ఆశపెడిరి. യേശു ശിഷ്യന്മാരിയുടെ സെപ്പെ. నేను దొల్లేనికి వెళ్ళవాడు గాన నేను దొల్లిద మాత్రందా పరిశుద్ధాత్మావుదా లోకంకి విడిసేని കളിഞ്ചు. ആട്ടവാരിതാണ് മൊഗവാരിതാണ് ദേവിന് దగ్గరకు വനഹാന് തിരിച്ചു കൊണ്ടച്ചേനി യേശു കളിഞ്ചേ ഒകേ ഒക തെറിവ് കാണാ അതി. యేసు సొంత శిష్యమారు కూటాన యూదాసట్టు సెప్పే ఒక మనసడు యేసుద ఒట్టిచ్చే. యేసు ఏడ కానట్ట సెప్పిచ్చేని యూదాస్ యహూదమారి దగ్గరుండి రూహు తీసే. വാറൊച്ചിന്താണ് യേശുദ പെട്ടിരി. പത്രോസിന് ശിഷ്യന്മാറിന് വെരിസി പാഞ്ചിരി. ആടകല്ല പെద్దവാരയിനി നേതാക്കന്മാരി യേശു മീന്ത ഓ കുറ്റം മീന് കെനിപെട്ടേനി കളഞ്ചലെ. వాండ కురిసిన తరచవల అల్ల సెప్పిందానే యహూదమారు కూత వేసిరి. అల్ల మాచులు దేవుని పూర్ణതയല്ല കൊടുകുത దొల్లగెట్టిరి. കുറ്റം ചേസിനി ഇദ്ദുരു മനസീന് യേശു വെട്ട ദൊല്ലിരി. വാരി സ്വന്തം കുറ്റങ്ങളോനി കാണാ വാരിത് దొల్లగెట్టింది. అట్ట యేసు కురిసిన దొల్లింది మని పాపాളുకు వేండి గాన. ആ കുരിശു മരണം പാപപരിഹാരക്ക് ഗല്ല യാഗം കാണാ. సంభవం 11 రాయర దగ్గర మరియేను యేసును యోహన్నాడు ఎళిదిన సువిశేషాన అధ్యాయం 19 1 തൊട്ട് 38 വരേക്കുള്ള വാക്യാളനാണ് അധ്യായം 20 1 തൊട്ട് 18 വരേക്കുള്ള വാക്യാളനാണ് ഈ സംഭവം വിവരിച്ചേതി ഗദ്ദ്. యేసు శరీరందా ఒక రాయర్ని పెట్టిరి.
రాయరి దాటిపోయే ముందిరియే ఒక పెదరాయిది ఉరుట్టి పెట్టిందాను మూసిరి. మూండామత దినమ మగ్దలకాది మరయే రాయర దగ్గర పేయే. ఆడందరమాన రాయిది ఉరుట్టి మాటి వేసుండేది అది కెనే. അട്ടെ മറിയെ ഈ യേശു ശരീരം കെനേനി കളഞ്ചലെ മറിയെ ഏടിസേനി തുടങ്ങെ അത് വെങ്കി റായറ റോനുക് സൂസെ യേശു ശരീരം പെട്ടിന്തകിറ 2 ദൂതന്മാര് കുസാണ്ടി ഉണ്ടിരി. അവിടെ യേശു മറിയെ മുന്തിരിയെ ഒച്ചിന്താന് ദാനിയോട് അടിയെ. నువ్వు ఒవిరిదే వెతికో. വാട് തോട്ടമുടമക്കാട് കാണാട്ട അതി തലിപ്പെ മറിയെ യേശുടെ അടിയെ. നാ യേശു ശരീരം ഏടാ. അവിടെ യേശു പിലിസെ. മറിയേ, യേശു ജീവിച്ചുണ്ടട്ട അവിടെ ദാനി മനസ്സിലയ്യെ. యేసు మరియోడ సెప్పే. నా శిష్యమారి దగ్గర పోయిందాని నేను జీవించుండట వారిയോడ పోయి చెప్పు. ജീവിടുകല്ല ദേവിനി കൊടുഹുത മരണങ്ങ് വരെ തോൽപ്പിച്ചേനി കളഞ്ചലെ. സംഭവം 12. യേശുവാന് ശിഷ്യന്മാരി മുന്തിരിയെ പ്രത്യക്ഷപ്പെടെ. യോഹന്നാട് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 20 ഒവിട്ടി തൊട്ട് 30 വരേന്, അധ്യായം 21 ഒവിട്ടി തൊട്ട് 19 വരേന് കല്ല വാക്യാളിന ഈ സംഭവം വിവരിച്ചേതി എದ್ದು. യേശു സ്വർഗങ്ക് പോകാൻ മുന്തുക വേറെ ഒക അത്ഭുതം സൂഫിച്ചെ. ഒക ജാമുന ശിഷ്യന്മാറ് മീന് പെട്ടേനി പൊക്കേടി വാരി ഒട്ടീ തുറഹലെ. തള്ളവാരെ വേളെ ഒക മനസ്സട് കരനുണ്ടേതി വാറ് കെനിരി. അട്ടെന്നാനും അത് യേശു കാണാട്ട വാറ് എരിയുണ്ടല്ലേ. അവിടെ యేసు వారియోడ అడియే. బిడ్లాల తినేని ఏమన్నా గద్దు. അവിടെ వారు సెప్పిరి. మా దగ్గర ఒకటిలేదు. അവിടെ యేసు సెప్పే. ധോണിയുടെ കുടി ഭാഗാന വലത വീസണ്ട, അവിടെ മിക്ക് ദൊർഹു. യേശു തവുക വാറ് അനുസരിച്ചിന്താണ് വലത വീസിരി. വല നിണ്ടാണ് മീന് കെല്ലതാനിയോനി വാരി വലത ഗുഞ്ചേനി കളഞ്ചലെ. അവിടെ വാരി മനസ്സിലയ്യേ ഇത് യേശു കാണാ. വാറ് മീനുത കൊണ്ട കരനന്തിരി. അച്ചുടിയെ യേശു വരി തിനേനി മീനിന് റൊട്ടേന് സംഭരിച്ചു പെട്ടിയുണ്ട്. വാറ് ഭക്ഷണം തിന്നട കളിച്ചിന് സേളം ശിഷ്യന്മാരുടെ യേശു തവ് കെട്ടീനുണ്ട്. യേശുദ പെട്ടി പൊയ്യേനവിട് പത്രോസ് പാഞ്ചു പൊയ്യുണ്ടേ. അട്ടെന്നാനും അവിടെ യേശു പത്രോസ് കൂടെ സെപ്പേ. నువ్వు నా వెనక రావల, నా జనങ്ങളത సూచేనికిని నత్త పറ്റി వారిద నేర్పేనికిని. യേശു ശേഷിനെ അത്ഭുതാളത പറ്റി 10 മാസലിന് വിനവലട്ട യേശു ആസപ്പെടി. അല്ല വാരി ദേവിന് കൊടുക്കുക വിശ്വസിച്ചേനി കളഞ്ച്. അതെ അന്തിരീന് യേശുവെനിക്ക് പൊയ്യേനീന് എന്നിട്ടിക്കല്ല ജീവിട് ദൊരിഹേനീ കളഞ്ച്. സംഘാത്തില് ശരിക്കും യേശുമന്ത് രക്ഷിച്ചേവാട് കാണാം. യേശുമന്ത് പാപാനുണ്ടീന് തെറ്റിനുണ്ടീന് എന്നിട്ടിക്കല്ല ജീവിട് ദൊരിഹേനി വേണ്ടി യേശുമന്ത രക്ഷിച്ചി. സംഭവം 13. യേശു 2 സംഘാത്തിൽത നേരിഫി. ലൂക്കോസ് എഴുതിന് സുവിശേഷം അധ്യായം 24 13 തൊട്ട് 35 വരേക്കുള്ള വാക്യാളുന ഈ സംഭവം വിവരിച്ചേതികത്. യഹൂദന്മാരിത ദുഷ്ടന്മാരേന് റോമൻ രാജ്യങ്ങളത് ഭരിച്ച് അധികാരികൾ ദഗ്ഗറുണ്ടി യേശു രക്ഷിച്ചട്ട കൊച്ചം യഹൂദന്മാര് പ്രതീക്ഷിനുണ്ടിരി. അട്ട ഭരിച്ച അധികാരികള് യേശുദ കുരിശിനെക്കിച്ച് ദൊല്ലകെട്ടണമാന വാരി പ്രതീക്ഷ ലേഖനയ്യ. ദാനസേളം യേശു 2 ശിഷ്യന്മാര് വരിട്ടി നടിച്ചു പൊക്കീനുണ്ട്. അവിട്ടിയേടെ യേശു വരി മുന്തിരിയെ പ്രത്യക്ഷപ്പെടെ. യേശു പരിചയം ലേഖാനി വേറെ ഉറോ കാണാട്ട വാറ് വിചാരിച്ചിരി. നാട് സംഭവിച്ചിന് കാര്യാള് വാറ് യേശുവിടെ സെപ്പിരി. അവിടെ യേശു വാരി തിരുവെഴുത്തിനുണ്ടി ഏമട്ടെയ്ത് ബൈബിളിനുണ്ടി ദേവിന് വചനം നേരിഫിച്ചെ. മോശേനെ വേറെ പ്രവാചകന്മാറിന് യേശുദ പറ്റി 7 മുന്തുക എഴുതിയിനുണ്ടിരി. യേശു കഷ്ടപ്പെടുന്താന് ദൊല്ലാസേസട്ട വാർ എഴുതിയിനുണ്ടിരി. ദേവിന് രാജ്യാന ഭരിച്ചേനി യേശു മരണാനുണ്ടി ലേശച്ചട്ടാന് വാർ സെപ്പീനുണ്ടിരി. തിരുവെഴുത്ത് ഏമട്ടേത് ബൈബിള് സത്യം കാണട്ട ശിഷ്യന്മാര് അവിട്ടിയേടെ മനസ്സിൽ ശേഷിരി. ആ പരിചയം ലേഖാനുവാട് യേശുദേന കാണ ഉണ്ടിയുണ്ടിദ്ദി. യേശു വനഹാന് ജീവിച്ചീനുണ്ടി. യേശു ഭൂമിനെ ഉണ്ടിയുണ്ടനമാന മാസിൽത നേരിഫിന്തി ഏടിതെട്ട മനഹ് വിനൊച്ചു. സംഭവം 14. അപ്പിന്റെ അനുസരിച്ചകനെ പൊയിന് കൊടുഹു. ലൂക്കോസ് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 15 11 തൊട്ട് 19 വരെയുള്ള വാക്യാളിന ഈ സംഭവം വിവരിച്ചേതിയത്. 2 మొగబిడ్లుగల్ల ఒక మనసంద పట్టి యేసు ఒక కథ చెప్పే. సిన్న కొడుహు అప్పినియూడ సెప్పే. నా ఓరి భాగం ఇందు ఇయ్యి.
అల్లవాడు అప్పినియూడ అడియే దానియోని అప్పుడు వాని సొత్తుద వీదిచ్చి బిడ్లు ఇచ్చే చిన్న కొడుకు దాతాకొండ దూరంకెల్ల ఒక స్థలంకు పేయే ఆడపోయిందాను మొదలు తత్తాను దూర్తడిచి నశిപ്പിച്ചേ. അല്ലുണ്ടേനവിടെ ആ രാജാന പെത ക്ഷാമം അവിടെ വാനി തിനേനി ഭക്ഷണം ദൊറഹനയ്യെ. అల్లుండేనవిడు ఆ రాజానికల్ల ఒక పెద్దవానిట్టి వాడు పేయ పందులు మేవే పెని వాందాడు విడిచె ఆడగల్ల పందులు తినే తోడన్నానే తిని ఆకలి మార్చుసోటవాడు ఆశపెడే అట్టన్నాനും అదన్నాను తినేని వని దొరకలే వనకవాడు ఆలోచన తొడంగే. నా అప్పిన దగ్గరకల్లా పెనిక్కాళ్ళకి ఇష్టం తిరిగి తినేని దొరికినే నేను నా అప్పిన దగ్గర మടങ്ങിపోయిందాను అప్ప నేను నీ కూడాను దేవిని కూడాను పాపం చేసిండే నీ కొడుకేయి ఉండేనికి నాకు ఒక అర్హత లేదు దానివని నీ పెనిక్కాళ్ళు కూటాన నత్త ఒవుడేయి സ്വീകർത്തോല. అల్లవాడు సెప్పే. సంగాతులు తెట్టి చేసిన వాని పాపాళ్ళది ఏటి చెప్పేని దేవుడు వాని మనసు తోనిപ്പിച്ചേ. అల్ల మనమును మని పాపాళ్ళది ఏటి చెప్పవల అదిగాన దేవిని ఇష్టం. సంభవం 15 కెనగేన పోయిన కొడుకు ఇట్టియొచ్చి ലൂക്കോസ് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 15 20 തൊട്ട് 32 വരേക്കുള്ള വാക്യാളിന ഈ സംഭവം വിവരിച്ചേതികത്. అప్పింది విడిచిపోయిన కొడుకు అప్పిన దగ్గర మడంగొచ్చి దూరానుండిదేనే వానప్పుడు వాందికెనియేడి మనసలించి పాంజిపోయిందాను కూడ్చిపెట్టి వాంది ఉమ్మ పెట్టే. అవుడు కొడుకు అప్పినియుడు సెప్పే. అప్ప నేను దేవినియూడాను నీయూడాను పాపాలు చేసుండే ఇంక నీ కొడుకట్ట కూసేని నేను యోగ్యత గెల్లవాడు కాదు. అవుడే అప్పుడు వాని పెనికాళ్ళూడు సెప్పే. మెచ్చి వెలగల్ల బట్టలద కొండచ్చి వాని వేసియండ వాని వేళ్ళ ఉంగరమైన కాలిన చెప్పులే వేసియండ మెచ్చి కండగల్ల కాళ్ళపిల్లద కొండచ్చి కోసి ఉడకవేసి తిని మనకి సంతోషం കാരണം నా కొడుకు దొల్లిపోయిండే అట్టన్నాను జీవిచ్చే కెనగన పోయిండే అట్ట కెనిపెట్టి. సంగతులు దేవుడు ఆ అప్పిందిరు కానాట యేసు మనకు నేర్పిచ్చే అప్పినియూడా పాపం చేసిన కొడుకు తిరుగు కాన మనము అట్టన్నాను దేవుడు మంద ఊడును స్నేహించి మనము దేవుని దగ్గరకు మడంగి వచ్చేని యేసు ఆశపడి. యేసు మనియుడా క్షమిచ్చేని ఆశపడి పాపానుండీను మరణానుండీను మంది రక్షించేని కాన యేసు ఈ భూమి వచ్చింది. అప్పుడేని దేవుని దగ్గరికల్లా తెరువుగాన యేసుక్రీస్తు. సంభవం 16 ఒక మొదలుగల్ల వాని సంపాద్యం. ലൂക്കോസ് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 12 13 തൊട്ട് 34 വരെ കല്ല വാക്യാളിന ഈ സംഭവം വിവരിച്ചേതികത്. యేసు ఈ కథ జనങ്ങൾ కూడా చెప్పింది గాన ఒక మొదలుగెల్లవాని భూమిన మెచ్చివాగున వెళగెలియే దాత ఎత్తిపెట్టేని పెయ్య ఒక കളപ്പുര సంపాదించే ఆ మనిషి మనసును చెప్పే. ఏండ్లయ్యి నీకు ఆവശ്యం ఎత్తాను నువ్వు సంపాదించుండో జీవితం ఎളുപ്പം చేయవల తినవల తాగవల సంతోషిస్తోల. అవుడు దేవుడు సెప్పే. మండ ఈ జామనిదేని నువ్వు దొల్లవలసుండు వనక నువ్వు ఈ ఎత్తిపెట్టిన తెత్తాని ఒబిరికి దొరుకు. యేసు సెప్పే. మీరు ఏడిది తిందిరి ఏడిది కెట్టుదిరి దాని పత్తి చింతించి నుండొద్దు పగరం దేవుని తృప్తి పెడితే దాన్ని ശ്രദ്ധിച്ചണ്ട. സംഘാത്രേ మనము കഴിവിലേകని വാനിയുടെ പങ്ക് పెట్టేనവിടെ అది దేవింద సంతోషిപ്പിച്ച് അവിടെ దేవుడు మనకు ఆവശ്యం కల్లదత్తానిచ్చు స్వర్గానాను దేవుడు మనకు సంపాద్యమిచ్చు. సంభవం 17 లాసరును మొదలుగెల్లవాడును ലൂക്കോസ് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 16 19 തൊട്ട് 31 వరేకెల్ల వాక్యాలన ఈ సంభవం వివరిచేదిగద్దు. ఎదుగా మొదలు ఎలాగ మనసుడు ఉండే ఎదుగా వెలగల బట్టలు కెట్టి దినముగానే ആർഭാടത്തോടെ സുഖിച്ച് ജീവിച്ച് ఉండే ലാസറട്ട പേറുകലോക ദാരിദ്ര്യം കല്ലവാട് മീണ്ട നിണ്ടാന് പുണ്ട്ലയിന്താന് ഈ മുതലുകല്ലവാനി ഇട്ടിമുന്തിരിയ പെണ്ടിയുണ്ട്. ഈ മുതലുകല്ലവാനി ഇട്ടുണ്ടെ മേശനുണ്ടെ പെടെ ഭക്ഷണം തിന്നിന്താന് ആഹാര മാറ്റച്ചട്ടവാട് തലിഫിയുണ്ട്. ലാസറുത మొదలుగల్లవాడు వెలబెట్టినుండ్ల వాని తినేని ఒకటి ఇచ్చియుండ్ల ఆడ కుక్కలొచ్చిందాను వాని పుండ్లుదా నాహాసేసియుండే అల్ల లాసరు ఒక దినమ దొల్లె. లాసరు దొల్లనమాన వాంజ దూതന്മാറ് സ്വർഗാനുണ്ടെ പൂർവികടയിനി അപ്പിടയിനി അബ്രഹാമു దగ్గర కొండపేయే
ഈ మొదలుగెల్ల వాడును దొల్లి నరగాన కష్టం అనుభవిచీనుండేనవుడు స్వర్గంగు సూడనమాన అప్పుడేని అబ్రహాం ఒన్నీన కుసాండి ఉండే లాసరదగెనే അവിടെ മുതല് കെല്ലവാട് സെപ്പെ. అప్పుడైన అబ్రహామే నాయుడు మనసలువు తోణవల్నే. അവിടെ അപ്പട് ഏനി അബ്രഹാം സെപ്പെ. കൊടുക്ക నువ్వు ఇళ్ళ താലിപ്പ് నువ్వు జీవిച്ചുండేనవుడు നിക്ക് അത്ത സുഖസൗകര്യങ്ങൾ ఉండియుండనే അവിടെ నువ్వు లాసరోടെ దయ సోపలే లాసరో కష్టപ്പാടിന് ദണ്ണങ്ങളിന് അനുഭവിച്ചുండేను దానిలోని వాడు ఊడు సంతోషించి నువ్వో నిక్కు ఊడు కష్టപ്പാടിന് కెన్నులుగాన దానిలోని మక్కుని నిక్కుని నెడమోగ పయ్య అగల్చగద్దు దానిలోని స్వర్గానుండే మక్కు నీ దగ్గరకు వచ్చే నీ పత్తిల్లే నరగానుండే నిక్కు మా దగ్గరకు వచ్చే నీ పత్తిల్లే. సంగాతులే మనము మొదలు గెల్లవారేదన్నాനും దారిద్ര്യം അനുഭവിച്ചേവാറേതെന്നാനും ദൊല്ലിന് സേളം സ്വർഗങ്ങ് പോകമട്ടെ ഈ ലോക ജീവിതാന మనము దేవుని విశ్వసించి దేవుని తెరువులు వెనికే పోవల దానిയോനൂട് കർത്താവേനി യേശുദ വിശ്വസിച്ചവല അവിടെ నువ్వుന് నీ కుటుంబమును രക്ഷപ്പെടുరు. సంభవం 18 ఇట్టుమ్మరానొచ్చిని సంగాతి ലൂക്കോസെഴുതിനി സുവിശേഷാന അധ്യായം 11 5 തൊട്ട് 13 വരെ గల్ల వాక్యాలన ఈ సంభవం వివరిచేది గద్దు. మిక్కొక సంగాతి గద్దట మీరు తలపండ వాడు నెడిజామన మీ దగ్గర వచ్చిందాని అడియే. సంగాతే నక్కు 3 రొట్టె నువ్వు అప్పుత్తువో నా సంగాతి ఈ తెరువ దాటిపోయేనవుడు నా ఇట్టి వచ్చుండి వానీ తినేని ఇచ్చేని నా దగ్గర ఒకటి లేదు అల్ల చెప్పిదన్నాను నత్త బుద్ధిముట్టసరాదు నేను తెలుపు మూసుండే బిడ్లు నా దగ్గర పెండియుండి నక్కు లేసొచ్చేని ఒక నివృత్తి లేదట చెప్పిదన్నాను వాడు సంగాతి ఇందానియోని లేసొచ్చిందాను ఒకటి ఇయ్యాబోతన్నాను ఒక మడి కూడగానే నువ్వు అడిగినదేని ఉండవల అవుడు సంగాతి వాణి ఎత్తమట్టుకునో కావలసింది అదిచ్చు. യേശു മിയൂടെ സെപ്പി. അടിയോ നിക്ക് ദൊർഹു അന്വേഷിച്ച് അവിടെ നിക്ക് കെനൊച്ചു മുട്ടവല അവിടെ മിക്ക് തെരിച്ചു ദൊർഹു അടിയേവാരി ഓവറേതന്നാനും ദൊരിക്കീനുണ്ടു അന്വേഷിച്ചവാട് കെനിമുട്ടേനവിടെ വാനി തെരിച്ചിച്ച്. യേശു മിക്ക സെപ്പിച്ചി. ఒక అప్పినియోడ కొడుకు రొట్టె అడిగిదే వాని రాయిది ఇచ్చినో కాదు మీన అడిగిదే పగరం పాముద పెట్టించినో గుడ్డ అడిగిదే తేలుద పెట్టించినో ఇల్ల ఒట్టిന് మనము చేసేలేనే అవుడు ఇదత్తా ఎరియే స్వర్గానుండే దేవుడు మనకు ఏడిది కావలసింది అది దేవుడిచ్చు మనము దేవునియూడ పలవట్టం చెప్పొద్దు. స్వర్గానుండే అప్పుడేని దేవుడు యేసు ఆత్మావద మనకు ఇచ్చేనీయന് మనకు కావలసిందత్తాను ఇచ్చేనీయന് యేసు ఆశపెడి കാരണം యేసు సత్యం గల్ల దేవుడు గాన. సంభవం 19 దేవుని ఆలయానొచ్చిని 2 మగవారు లూకోసెళిదిని సువిశేషాన అధ్యాయం 18 9 തൊട്ട് 14 వరేకెల్ల వాక్యాలన ఈ సంభవం వివరిచేది ఎద్దు. 2 మగవారు దేవుని ఆలయంగు మొక్కేని పోయిరి మతభక్తియలొక మనసడు ఆడ నిలిచిందానే మనసున తలిఫే. ദേവിന്റെ നക്ക് മെച്ചി വിശ്വാസം കെದ್ದು ദേവിനി ന്യായപ്രമാണങ്ങളെത്താന് നേനനുസരിച്ചേ ദേവിനി മൊക്കുപൊടെത്താ ഇച്ചേ ആഴ്ചന ഇറമാറ് ഉപവസിച്ചേ ആടകെല്ല നികുതി പിരിച്ചേ വാനി തിരുകോ മുച്ചില് തിരുകോ അനുസരണ ലേഖാന് വാനി തിരുകോ കാതു നേന് അല്ല സെപ്പിന്താന് വാട് വാന്റെ സ്വന്തം പുകഴ്ത്തി സെപ്പെ ഇല്ലകല്ല మొక్కడగ దేవుడు ఉత్తరమిచ్చెల్లె అట్ట నిగిది పిరిచేవాడు ఇల్లగాన మొక్కింది వాడు పొడుంగా దేవుని దగ్గర చూడగానే రొమ్ముదు మొత్తి చెప్పే. పాపి అయిన నా కూడా మనసాలంచవలనే నా పాపలను అత్తాను క్షమించవలనే అల్ల చెప్పిందాని వాడు ఇట్టీబేయే ఈ మొక్కడ దేవుడు వినే వాని పాపాలత్తాను క్షమిచ్చిచ్చే. మతభక్తి ఎల్ల మనసని మొక్కడుగు దేవుడు ఉత్తరమియలే దానియోని అహంకారం గెల్లవారిదా దేవుడు పొందచ్చా చేసెల్లే అనుగ్రహించా చేసెల్లే వానివాంది സ്വന്തം దేవుని ముందిరియ తాഴ്తే వారిదా దేవుడు అనుగ్రహించు. సంభవం 20 ఒక మనసుడు విత్తు వెదచి లూకోసెళిదిని సువిశేషాన అధ్యాయం 8 4 തൊട്ട് 8 వരെ గల్ల వాక్యాలన ఈ సంభవం వివరిచేది గద్దు. యేసు శిష్యమాരുടെ ఒక ఉపమ చెప్పే. ఒక విత్తు వెదచేవాడు విత్తు వెదచేని పేయే వెదచేనవుడు కొన్ని విత్తు తెరువున పెడిని విత్తు కొచ్చం మెట్టి అളിచిపోయే బాకిదా గువలొచ్చిందాను కొత్తి తినిరి
కొన్ని విత్తు బండడుగున పెడే అది మొలిసి పెరి రాగనమాన మొన్ను తెడిలేగాం దానియోని అది ఎండిపోయే. కొన్ని విత్తు ముళ్ళుడుగున పెడే అది మొలిసి పెయ్యదగనమాన ముళ్ళు కెల్ల సెట్లు దాత అమిర్చి కూడా వేసే. కొన్ని విత్తు మెచ్చి మొన్నున పెడే అది మొలిసి 100 ఇరട്ടി వెళదొరిహే. యేసు జനങ്ങളുടെ സെപ്പെ. చెవులు వినేవాడు విన్ని. ఏమిట్టయిదే మనసులు సాయని ఈ కథ వారందరూని వినిరి. వారి అది మనసులెగలే, మిక్కిది మనసులయ్యే. ఇది దేవుని వచనం గాన మీరిది అనుసరించవల. సంభవం 21 విత్తు పెరియొచ్చి. ലൂക്കോസ് സുവിശേഷാന 8ാമത്തെ അധ്യായാന 9 തൊട്ട് 15 വരെയുള്ള വാക്യാളിന ഈ സംഭവം വിവരിച്ചേതികത്. യേശു ശിഷ്യന്മാർ യേശുട വിത്ത് വെതച്ചിന് കഥ അർത്ഥമടിയിരി ദാനിയോനി യേശു വിവരിച്ച് സെപ്പിച്ചെ. విత్తి దేవుని వచనం కాన తెరువునిగల్లా వారి దేవుని వచనం వినేవారు ఏదన్నాను వారు విశ్వసించి రక్షపెడగనే ఉండేనికి పిశాచి వచ్చి వారి మనసు నుండే వచనం ఎత్తి కూడవేసి అల్లవారు విశ్వసించగానే రక్షపెడేని കളഞ്ചാനി వారయ్యి తీరేరు. బండమీందకెల్లవారు దేవుని వచనం వినేనవిడు వారు సంతోషంతోడ అది ఎత్తురు. వనహవారు కొచ్చంకాలం కత్తాను విశ్వస్తురు. అట్ట పరీక్షణ సమయాన వారు వెనికి తిరిగిపోతురు. ఏమట్టయిదే వచనం వారు స్వీకరించగానే పోతురు. മുള്ളിടുകണകെല്ല വിത്ത് ഏമട്ടേത് ദേവിന് വചനം വിനേവാറ് ജീവിതാനകെല്ല പ്രശ്നങ്ങൾ കോനീന് ചിന്തകൾ കോനീന് സമ്പാദ്യം കോനീന് കഷ്ടപ്പെടേറ് അല്ലവാറ് ഈ പ്രശ്നങ്ങൾ ചിന്തയോനി മെച്ചിവാകണ കായകാശില്ലേ ഏമട്ടേതേ വാരി ജീവിതം കോനി ഉപകാരം ലേഖന ഈ തീറ് മെച്ചി മൊന്നിന പെടിന് വിത്ത് ഏമട്ടേതേ ദേവിന് വചനം സ്വീകരിച്ചിന്താണ് അനുസരിച്ചേ വാരി മെച്ചി വേള കെലകാസേസ് അലമട്ടി വാറ് ദേവിനി വചനം മനസ്സുറോനിയെ എത്തിപ്പെട്ടിന്താണ് അത് അനുസരിച്ചിന്താണ് ക്ഷമതോട എതുകാ കായകാസ്യവർ ഈ തീറ് വാരി ജീവിതം ഉപകാരം കെല്ലതേ ഈ തീറ്. സംഘാത്തില് മീർ ദേവിനി വചനം അനുസരിച്ചകനെ നഷ്ടപ്പെടി പോതുർന്നോ അതോ മീർ ദേവിനി വചനം വിശ്വസിച്ചിന്താണ് ദേവിന്റെ തിരുപ്പതിപ്പെടുത്തി ജീവിച്ചിരുന്നോ? സംഭവം 22 പരുക്ക് പറ്റിനി ഒക മനസീക്കെല്ല സഹായം. ലൂക്കോസ് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 10 25 തൊട്ട് 37 വരെക്കെല്ല വാക്യാളുന ഈ സംഭവം വിവരിച്ചേതിയത്. మనము ఎన్నటికెల్ల జీవిని వేండి രക്ഷപ്പെടേണ്ടേരട്ട మనకెല്ലാം ഉറപ്പിച്ചേനി കളഞ്ച് ദേവിന്റെ സ്നേഹച്ചവലട്ട മാത്രം കാത് മാച്ചൽദാന് സ്നേഹച്ചവലട്ട തിരുവഴുത്തില് ഏമട്ടയിതെ ദേവിനി വചനം മന്റെ നേരിപ്പി അട്ട മനുമ സ്നേഹച്ചവലസിനി മാച്ചല് ഓവറു ജനങ്ങൾ നടകാനുണ്ടിനി തെരുവുകൂടി നടിച്ചിനി ఒక మనసంద పట్టి యేసు ఒక కథ చెప్పే. కొచ్చం కౌళ్ళకాళ్ళు వాంది ఆక్రమించే వారు వాని దగ్గరుండే తాను సేంగిరి వారు వాందే ఉపద్రవించేడి సముగ జీముడి చేసియేడి వేసియేడి పోయిరి వాడి దొల్లేని అయ్యుండే. 2 മതവിശ്വാസികളേനി മൊകവാറ് ആ തെരുവ ഒച്ചിരി പരുക്ക് പറ്റിനി മനസ്സിത വാറു കെനിരി അട്ടന്നാനും സഹായിച്ചേനി മടിച്ചിരി അവിടെ ഒക ബേട്ടിയെ രാജ്യാനുണ്ടേ ഓടു ആ തെരുവ് ഒച്ചെ ആ മനസ്സി വാന്റെ കെനിയേടി മനസ്സലിഞ്ചി വാനി ഗായാളത് കെട്ടെ ആ മനസ്സി വാന്റെ വാനി കഴുത മീന്ത കയറ്റി വാന്ത രക്ഷിച്ചേനി ഒക അങ്കാടി കൊണ്ടപോയെ. യേശു സെപ്പുണ്ടി ദേവിന്റെ സ്നേഹിച്ചേ തിരുകുതേനെ നീ സംഘാത്തിതാണ് നീ തിരുകുതേനെ സ്നേഹിച്ചവല മറ്റുണ്ടേ വാരിത സഹായിച്ചവല വാരിയുട ദയസൂഫവല. സംഭവം 23 ഇല്ലൊടമക്കാട് ഇട്ടിയൊച്ചി. ലൂക്കോസ് എഴുതിന് സുവിശേഷാന അധ്യായം 12 35 തൊട്ട് 48 വരെക്കല്ല വാക്യാളിന ഈ സംഭവം വിവരിച്ചേതികത്. യേശു ദൊല്ലിന് സേളം യേശു വെനഹാനു ജീവിച്ചട്ട മീറ് തലിഫേർന്നു യേശു സ്വർഗങ്ക് പൊയ്യേതാനി മുന്തുക പല മാച്ചിലിന് യേശുദ കെനിരി నేను ఇంకా ఒత్తు അല്ല യേശു വാരിയുടെ സെപ്പെ. ഇല്ലൊടമക്കാട് മടങ്ങിയൊച്ചേതി കെനേനി കാശിയുണ്ടേ മാച്ചല് തിറുക എയ്യുണ്ടവല മനുമ് യേശു എന്നട് മടങ്ങിയൊച്ചട്ട മനക്ക് തെലത് മനുമ് യേശുക്ക് വേണ്ടി പെനിശേഷീന് യേശു ഒത്തെ യേശു സ്വീകരിച്ചേനീന്ന് ഒരുങ്ങുണ്ടവല അവിടെ മനക്ക് യേശു ഭക്ഷണം ഒരുക്കിപ്പെട്ട് അവിടെ മനക്ക് അതിപ്പയ സന്തോഷം തീന് സമാധാനം തീന് വേളയുണ്ടു. മന്റെ ഈ ലോകാന വിടിസുണ്ടേതി ദേവിന് ഇഷ്ടങ്ക് നടിസേനീ കാണാ മനക്ക് ദേവിട് ഒഗോ കഴിവുകൾ ഇച്ചുണ്ടി അത് മനമ് ദേവിനീ വേണ്ടി പ്രയോജനപ്പെടുത്തവല ദേവിട് എന്നടൊച്ചേതട്ട മനക്ക് തലത് ദേവിന് വചനം ഏമട്ടെയ്തേ യേശു മനിയുടെ സെപ്പി
నేను వచ్చేది కౌక్కట్టయుండు నా వరవకు వేంటి మీరు ఒరింగుండవల అల్ల సేయాని వారి మీద దేవుని ఉగ్రకోపం కలిగి మీరేడది సేయవలట దేవుడు మీయుడు చెప్పి. మనము దేవునిదా విశ్వసించవల యేసుదా మనం సొంతం రక్షకుడిని నాదరేయి స్వీకరించవల. సంభవం 24 సక్కాయి అట్ట చెప్పిన ఒక మనసనిట్టి యేసు వచ్చే. లూకోస్ ఎഴുതിన సువిశేషాన అధ్యాయం 19 1 തൊട്ട് 10 വരെ గల్ల వాక్యాలన ఈ సంభవం వివరిచేది ఎద్దు. యేషుగు అందరిదాను రక్షించేని కళంచు. ఇది వినండ. ఒక కాలాన ఒక నిగుది పిరిచేవాడు ఉండియుండే. సక్కాయి అట్టగాన వాని పేరు. వాడు నిగుది పిరిచేవారి కూటాన ఒక పెద్దవాడుగాన. వానియి ఎదుగా మొదలును సొత్తును గద్దు. ఇదత్తాను వేరగెల్ల మాచుల దగ్గరుండి వాడు వంజిచ్చి సంపాదించింది గాన. యేసు మాచులు దెన్నం మాటిచ్చి పല అద్భుతాలతాను చేసేట సక్కాయి వినుండి. అవుడు వాడు తలిఫే. యేసు ఎల్లకెల్ల మనిషి అట్ట నక్కు కెనవల. సక్కాయి పొడుమలేగాని వాడుగాన ఉండింది. మాతులు తెరకుగోని సక్కాయి యేసుదకేనేనీ కళంచలే. దానియోని వాడు పాంజిందాను ఆడగల్ల అత్తిమాన్నెక్కి దాహిండే. యేసు తెరువ నడిచొచ్చేనవిడు మానడుగున అందనమాన పొడుముగు చూసే. సక్కాయుడు యేసు ఇల్ల చెప్పే. సక్కాయే సుడి దిగిరా నేడు నేను నెయ్యిట్ట కాపుండేది గాన. వాడు ఎడങ്ങേറ് పెడి దీందాను సంతోషంతోడ యేసుద സ്വീകരിച്ചേ. ఆడగెల్ల మాచులు ఇది విననమాన చెప్పిరి. యేసు పాపం చేసిని మనసునిట్టి కాఫుండేనీ పొయ్యి. అల్ల చెప్పిందాను మాచులు పిరువిరిత్తిరి. సక్కాయి యేసు కూడా ఇల్ల చెప్పే. కర్తావే, నా సొత్తు వగ నుండి సమకు నేను దారిద్ర్యం అనుభవించే వారి ఇచ్చే. నేను వంచిచి తీసింది 4 ఇరట్టి వారి మడహిచ్చే. సక్కాయుడు యేసు ఇల్ల చెప్పే. వీడు వాని పూర్వీకుడైని అబ్రాహాము కొడుకేయిని దానిగొని నేడు ఈ ఇట్టి రక్ష వచ్చుండి. కెనగేన పోయిందాత వెదిహెత్తి రక్షించేని కాన యేసుక్రీస్తు ఈ భూమి వచ్చింది. ఈ సత్యం మనము మనసులు సేవల అవుడు మనకు రక్ష దొరుకు.